నేను మీ సినిమాని బాధాతప్త హృదయంతో కొన ఊపిరితో రాస్తున్న లేఖ ఇది. చిమ్మ చీకటిలో బొమ్మనై అలరించిన నాకు ఇప్పుడు ఆ చీకటంటేనే భయం కలుగుతుంది. ఆ శబ్దాలు వింటుంటే వణుకొస్తుంది. లైట్లన్నీ ఆర్పేస్తేనే కానీ బొమ్మ పడేది కాదు. కానీ ఇప్పుడు ఆ లైట్లు ఆర్పేస్తుంటే నాకు గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు లేని భయం ఇప్పుడే ఎందుకు అంటారా? ఎదురుగా మీరెవరూ కనిపించడం లేదు కదా, మీ మాట వినిపించడం లేదు. నన్ను ఒంటరిని చేశారు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న నేను మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోతున్నాను. నన్ను చూసి మీరు పొందే భావోద్వేగాలు రాగద్వేషాలుగా మారిపోవడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలా బతికాను? నన్నెలా బతికించారు? నేను పొందుకున్న వైభవం ఏంటి, వైభోగం ఏంటి? ఇప్పుడిలా జీవోత్సవంలా బతకాల్సిన దుస్థితి ఏంటి? తలుచుకుంటేనే గుండె చెరువవుతోంది. కన్నీళ్లతో గుండె బరువెక్కుతోంది. నన్ను చూసి మీరు కొట్టే చప్పట్లు, వేసే విజిల్సే నాకు ఊపిరిపోసేవి. మిమ్మల్ని ఉర్రూ తొలగించేట్టు చేసేవి. ఇప్పుడంతా మౌనం. థియేటర్స్ అన్నీ శూన్యం. గుడికైనా వెళ్ళని వాళ్ళు ఉంటారేమో, బడిమెట్లు తొక్కని వాళ్ళు ఉంటారేమో. థియేటర్స్లో అడుగు పెట్టని వాడు ఉండడని పొంగిపోయాను. తండోపతండాలుగా వస్తున్న మిమ్మల్ని చూసి పులకరించిపోయాను. కానీ ఇప్పుడు నా వైపు చూసేవాడే కరువయ్యాడు. మీకు గుర్తుందా? ఒకప్పుడు నాకు 100 రోజుల ఫంక్షన్లు చేసేవారు. 25, 50, 100, 150, 200, ఏడాది, ఇలా ఏళ్లకి ఏళ్ళు నాకు ఫంక్షన్లు చేసేవారు. 9 నెలల బిడ్డని కడుపున మోసిన ముత్తైదును అలంకరించినట్టుగా నాకు అలంకరణ చేసేవారు. దేదీప్యమానంగా సింగారించేవారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నాపై నాకే జాలిస్తుంది. ముత్తైదువు లాంటి నన్ను ముండమోపిని చేసి చీకటి గదికి పరిమితం చేశారు. అసలు నేను లేకుండా పండగయ్యేదా? నేను లేకుండా పెళ్లి జరిగేదా? ఆఖరుకు చావులప్పుడు కూడా నా సినిమా పడాల్సిందే. తెరకట్టి మరీ సినిమా వేసి చనిపోయిన బాధని కూడా నాతోనే పంచుకునేవారు. అలాంటిది ఇప్పుడు నన్ను బతికున్న శవాన్ని చేశారు. ఎన్ని రోజులవుతోంది థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డు చూసి? ఎన్ని రోజులవుతుంది 50, 100 రోజుల పోస్టర్లు చూసి? ఎన్ని రోజులవుతుంది టికెట్స్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు చూసి? నా కోసం చొక్కాలు చింపుకున్న సినిమా ప్రేక్షకుడు ఏమయ్యాడు? నా కోసం కటౌట్లు కట్టిన సినిమా అభిమాని ఏమైపోయాడు? నా కోసం థియేటర్లలో విజిల్స్ కొట్టి పేపర్లు ఎగరేసిన సినిమా పిచ్చోడేమయ్యాడు? వందల వేల కరతాళ ధ్వనులతో నా బొమ్మ పడుతుంటే ఇది కదా సినిమా పండుగంటే అని పరవశించిపోయిన నాకు ఈ కమ్ముకున్న చీకట్లను చూసి, మూతపడిన థియేటర్స్ తలుపుల్ని చూస్తుంటే ఊపిరాడటం లేదు. థియేటర్లోని ఆ గబ్బిలాల అరుపులు అప్పట్లో నాకు సంగీత వాయిద్యాలుగా, స్తోత్ర సంకీర్తనలుగా అనిపించేవి. కానీ ఇప్పుడు ఆ అరుపు వినిపిస్తుంటే భయంతో ప్రాణం పోతుంది. ఓటీటీ పేరు చెప్పి నన్ను 4 గదులకే పరిమితం చేసి ఊపిరాడకుండా చేశారు. స్వేచ్ఛా వాయువులు అంతకా చస్తూ బతుకుతున్నాను. ఎలా ఉన్నావని పలకరించేవాడే లేడు. థియేటర్ దగ్గర సైకిల్ స్టాండ్ బాబాయ్ కనిపించడం లేదు. బజ్జీలమ్మే పెద్దమ్మ పలకరించడం మానేసింది. ప్రొజెక్టర్ రీళ్లు తిప్పే నా బంధుమిత్రుడు నన్ను వదిలేసి జీవనోపాధికి మరో మార్గం ఎంచుకున్నాడు. అంతెందుకు, మా అందరినీ పోషించే థియేటర్ యజమాని ఎలా బతికాడు? సినిమా వచ్చిందంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీసులు, పెద్ద పెద్దోళ్ళంతా ఫోన్లు చేయాల్సిందే, టికెట్లు అడగాల్సిందే. కాలు మీద కాలేసుకొని ఎంత దర్జాగా బతికాడు. ఎంత పెద్దోడొచ్చి టికెట్లు అడిగినా లేవు, హౌస్ఫుల్ అనే గంభీరమైన మాట నా యజమాని నోట నుంచి వచ్చి ఎన్నాళ్ళైంది. పెద్దమ్మాయి పెళ్ళెప్పుడు చేస్తారండి అని మా ఓనర్ని ఎవరైనా అడిగినప్పుడు
వచ్చే సంక్రాంతి సినిమా పండుగ అయ్యాక అనేవారు. అంటే ఆ సంక్రాంతికి పెద్దమ్మాయి పెళ్లి చేసేటంత డబ్బు వచ్చేది. అన్ని టికెట్లు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి కూడా ప్రేక్షకుడు వచ్చే పరిస్థితి లేదు. టికెట్లు లేవయ్యా అని గంభీరంగా అరిచిన అతని అరుపులు కాస్త ఎవరైనా వస్తే బాగుండయ్యా అని వణుకుతున్న గొంతులో మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఎందుకు బతుకుతున్నానా అనిపిస్తుంది. అందుకే నేనిక బతకలేను. కళామ్మ తల్లి నాకు పూర్వ వైభవం కావాలి. సినిమా పండుగ తేవాలి. కరుణించమ్మా. ప్రేక్షక దేవుణ్ణి నా వైపు నడిపించమ్మా. లేదంటే నాకు చావే శరణ్యం. ఇట్లు మీ సినిమాని, మీ బతుకు చిత్రాన్ని.